ఓటీటీలోకి వస్తున్న సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. ప్రతి భాషలో ఇలాంటి సినిమాలే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో వచ్చింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ట్విస్ట్లు బోలెడున్నాయి. ఎప్పటిలాగే క్లైమాక్స్ లోనే కిల్లర్ ఎవరో రివీల్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి, ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలను తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టోరీ ఏంటంటే, బెంగళూరులోని బంగ్లాలో రాత్రి 1 గంట సమయంలో ప్రముఖ కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్ దిగ్గజం విశ్వాస్ నారాయణ ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఎవరో ఇంట్లోకి దూరి గొంతు కోసి హత్య చేస్తారు. హత్య జరిగినప్పుడు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి ఉంటాయి. సర్వెంట్స్ అందరూ ఆ రోజు సెలవులో ఉంటారు. కేసు సూపర్ మిస్టర్ గా మారుతుంది. ఈ కేసు హ్యాండిల్ చేయడానికి ఏసీపీ బాలకృష్ణ వస్తాడు. అతను చాలా షార్ప్ మైండెడ్, ఎమోషన్స్ లేని రోబో లాంటి క్యాప్ అన్నమాట. అతని ఇన్వెస్టిగేషన్ స్టైల్ చాలా డిఫరెంట్ గా విచారిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళతో విశ్వాస్ కి ఉన్న గొడవలు తెలుసుకుంటాడు. ప్రధాన సస్పెన్స్ చింతన్ అనే వ్యక్తి ఉంటాడు. అతను విశ్వాస్ తో కలిసి 300 కోట్ల ల్యాండ్ డీల్ చేశాడు. విశ్వాస్ అతన్ని మోసం చేసి డబ్బులు కాజేశాడు. చింతన్ బెదిరించిన ఆడియో క్లిప్ కూడా దొరుకుతుంది. సాక్షి అనే టీవీ జర్నలిస్టు కూడా మరో అనుమానితులుగా ఉంటుంది. సాక్షి ఒక మర్డర్ కేసులో అతని మీద రివెంజ్ ఎక్స్పోజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. విశ్వాస్ మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడని భార్య కూడా కోపంతో ఉంది. బాల ఒక్కో సస్పెక్ట్ ని లాకప్ లో పెట్టి ఇంటర్గేట్ చేస్తాడు. ప్రతి ఒక్కరి ఫ్లాష్ బ్యాక్ చూస్తే అందరూ కిల్లర్ లాగానే కనిపిస్తారు. అయితే కథలో మరొక ట్విస్ట్ వస్తుంది. వీళ్ళంతా కాకుండా మరొక వ్యక్తి ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో క్లైమాక్స్ మరింత ఉత్కంఠంగా నడుస్తుంది. చివరికి హంతకుడు ఎవరు, ఎందుకు చంపాడు, బాల కిల్లర్ ని పట్టుకుంటాడా అనే విషయాలను ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఇంతకంటే ఇంకా బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు.